అనకాపల్లిలో జరిగిన ఈ పుష్ప ప్రదర్శన ఫ్లవర్ షో చూసేద్దాం వచ్చేయండి. నమస్తే వ్యూవర్స్, కబుర్ల పాయింట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సో స్టార్టింగ్ ఎంటర్ అవగానే మనకి ఇలా గుండెకాయలతో నీట్గా ఫ్లవర్స్ కనిపిస్తే ఎంత బాగున్నాయో చూడండి. తర్వాత మన బుజ్జి బొజ్జ గణపయ్య ఎంత అందంగా అలంకరించారో చూడండి. మొత్తం కూడా ఫ్రెష్ ఫ్లవర్స్తో చేశారు. ఆఖరికి పువ్వులు కూడా అందంగా ప్రపోజ్ చేసుకుంటున్నాయి. మనం మాత్రం ఇలా మిగిలిపోయాము. అండ్ చుట్టూరు కూడా అందమైన పూలతో అలంకరించారు. చాలా బాగుంది, కన్నుల పండగగా అనిపించింది. చూసి మంచి బందర్ లడ్డు అనుకోకండి, అది ఫుట్బాల్ అనుకుంటా. స్పోర్ట్స్ కూడా అన్ని చూపించారు. బ్యాడ్మింటన్, ఇది ఐ థింక్ ఇది కూడా ఫుట్ ఉంది కాబట్టి ఫుట్బాల్ అనుకుంటా. అండ్ ఇన్స్టాగ్రామ్ మొత్తం పెంగ్విన్ ఒక్కదే వెళ్ళిపోయింది అన్నారు, బట్ ఇక్కడ చూస్తే మొత్తం ఫ్యామిలీతో దిష్టి వేసింది. మా అనకాపల్లికి వచ్చేసాయి. ఈ పెంగ్విన్ కి అయితే చెయ్యలేదు. ఐ థింక్ వాళ్ళ అమ్మ ఒక్కదే వెళ్ళిపోయిందని చెయ్యి ఇరిసేసి ఉంటది. ఇదేమో పూలకుండి నుంచి పూలవాన్ పడుతున్నట్టుంది. మొత్తం ఈ ఫ్లవర్ షో రాఘవేంద్ర రావు గారి సినిమాలో ఉంది. ఇక్కడ ఒక తల్లి పిల్ల ఎత్తుకున్నట్టు పుట్టగొడుగులు, ఇయ్యాల, ఎద్దుల బండి ఉన్నాయి. మీకు ఈ ఫ్లవర్ షో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పేయండి. ఇంకా చెట్ల మీద సీతాకోక చిలకలు, అండ్ ఇది జిరాఫీ మీద ఏటో పెయింట్లు వేసారు మొత్తం నేచర్ లాగా. అండ్ అక్కడ సీతాకోక చిలక కూడా ఉంది. ఇవన్నీ ఇలా డెకరేట్ చేశారన్నమాట. వెంకటేశ్వర స్వామి ఎక్కడున్నా చాలా అందంగా కనిపిస్తారు. అండ్ ఇది వాహనమో మరేమో నాకు తెలీదు, కానీ బాగుంది చూడడానికి. ఇది చూడగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చే పాట చామంతి పువ్వా నీకు బంతి పూల మేడ కట్టనా. బాగా పాడలేదు, క్షమించండి. బట్ ఇదంతా మొత్తం ఫ్లవర్స్ నీట్గా చేశారు. అక్కడక్కడ జిరాఫీల్ని కూడా అలంకరించారు. అండ్ శివలింగం కూడా ఉంది. ఇదేమో బ్యూటిఫుల్ లాంగ్ ఫ్రాక్ డిజ్నీ ప్రిన్సెస్, చాలా అందంగా ఉంది, నాకు నచ్చింది. నైట్ విజిట్ చేస్తే లైట్స్ కూడా వేశారు, ఇంకా బాగుంది. ఇసుకతో ఇలా అమ్మవారిని చేశారు. అండ్ చుట్టూరా కూడా పూల కుండీలు పెట్టారు. అలాగే ఇసుకతో కొన్ని సీ యానిమల్స్ కూడా చేశారు. ఇదేమో గుర్రం, ఇది ఫ్లవర్స్తో చుట్టూరా డెకరేట్ చేశారు. బట్ అది చూస్తే ఏదో సిల్వర్లో డిస్కో లాగా వెలుగుతుంది. అంటే మనం గుర్రంలాగా ఉండాలి, దూసుకెళ్ళాలి అని అనుకుంటా. ఇదేమో నెమలో మరి కోడిపుంజ ఏటో. అండ్ ఇదేమో టీ అండ్ కప్ సాస్, వీణ. అండ్ ఇప్పుడు మనం వెజిటేబుల్స్తో చేసిన ఆర్ట్ చూద్దాము. ఇదేమో మన బుజ్జి గణపయ్య, అండ్ ఇది ఫిష్. అలా కొన్ని యానిమల్స్ అయితే సెట్ చేశారు, క్రొకోడైల్, ఇవన్నీ ఫ్రూట్స్తో చేసినవి. సో ఇదేనండి అనకాపల్లి ఉత్సవంలో ఫ్లవర్ షో పుష్ప ప్రదర్శన. మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇంకా నా వీడియోస్ ఏమైనా చూడాలనుకుంటే తప్పకుండా ఇక్కడ క్లిక్ చేసి చూసేయండి. బాయ్ బాయ్.